హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణకు సంబంధించినటువంటి చేయూత పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. వీటిని ఎప్పటి నుంచి అందజేస్తారో తెలియక లబ్ధిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రేపు చేయూత పెన్షన్ని అందిస్తారా లేదా పాత ఆసరా పెన్షన్లో 2000 అలాగే 4000 అందిస్తారా అన్న దానిపై కీలకంగా మారింది. వీటి గురించి అయితే ఈరోజు నేను ఈ వీడియో ద్వారా మీకు సమాచారం అందిస్తాను. కాబట్టి మీరు ఈ వీడియోని పూర్తి వరకు చూడటానికి ప్రయత్నం అయితే చేయండి. అలాగే వీడియో కొంచెమైనా సమాచారంగా అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియోని షేర్ చేయండి. షేర్ చేస్తే తెలియని వారికి కూడా మన వీడియో వెళ్తుంది. రేపు దాదాపు 20 జిల్లాల వరకు ఈ పెన్షన్ డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. అర్హత కలిగిన లబ్ధిదారులకు అయితే దీనికోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. అలాగే అర్హత ఉండి పెన్షన్ డబ్బులు అందని వారు అప్డేట్ చేసుకోవాల్సి ఉంది అని మంత్రి సీతక్క తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆసరా పెన్షన్ను చేయూత పెన్షన్గా మార్చి 2000 వచ్చేవారికి 4000, అలాగే 4000 వచ్చేవారికి 6000 చొప్పున పంపిణీ చేస్తామన్న విషయం తెలిసిందే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 12 నుంచి 15 నెలలు అయినా కానీ ఇప్పటి వరకు ఎలాంటి పెన్షన్ కూడా పంపిణీ చేయలేదు. దీంతో పాటు ప్రతిపక్ష నాయకులతో అలాగే పెన్షన్ లబ్ధిదారులతో విమర్శలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రేపటి నుంచి పెన్షన్ డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నిస్తామని చెప్పింది. పెన్షన్ డబ్బులు జమ చేసే జిల్లాలు దాదాపు 20 నుంచి 22 జిల్లాల వరకు ఉందని ప్రభుత్వం అయితే ప్రకటన చేసింది. వీళ్ళకు రేపటి నుంచి చేయూత పెన్షన్ 2000 తీసుకునే వారికి 4000, అలాగే 4000 తీసుకునే వారికి 6000 చొప్పున ప్రతి ఒక్క అర్హులైన లబ్ధిదారుడి ఖాతాల్లో పెన్షన్ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. ఈ జిల్లాలకు అయితే రేపటి నుంచి పెన్షన్ డబ్బులు పంపిణీ చేసేందుకు 99% ఆస్కారం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ మీకు రేపు పెన్షన్ డబ్బులు జమ అవ్వకుంటే ఏప్రిల్ మొదటి వారంలో కేంద్రం నుంచి కొత్త బడ్జెట్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవ్వగానే అందులో నుంచి 800 కోట్లు పక్కకు కేటాయించి ప్రతి ఒక్క పెన్షన్ అర్హుడైన లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోలు నేను చేయడానికి నాకు మోటివేట్గా ఉంటుంది.